ఇంటికి జాకిలు ఉడతాండ్రు ఒకరింతలు ఉండబట్టనే పసిపోయింది మరి ఏంటో కత్తాను తెల్లవాళ్ళకి అంత పానం అంత గిర్ర గిర్ర తిరుగుతుంది గిర్ర 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 తిరుగుతుంది మరి ఒకటే కానుగా నీ ఒకటే కాన కానీ దాసి అంత కడుపులో షీపులు అవుతుంది కడుపులు షీపులు మేము పొద్దుగాల వచ్చి ఆకిలి ఉడతామని షీపు గడ్డ దొరుకుతలేదు తిన్న అవదాన్ని అందుకే ఎక్కడ మేము గోడుగుడిని గుడ్డు విని వేసినాం నేను నీళ్లు పోసుకున్నానే ఏంది అంటే మేము గాడిదలమా అంటే పిచ్చోళ్ళమా అంటే ఎడ్డోళ్ళమా మేము పోసుకోలేము నీళ్ళు రోజు పోసుకుంటాం ఎప్పుడు పోసుకున్నావు పొద్దుగాల ఫిల్టర్ నీళ్ళు చల్లిళ్ళే మధ్యాహ్నం మన బావి నీళ్ళు సాయంత్రం 7 ఉండాలని మేము 7 పోసుకుని వచ్చినాం నువ్వు సన్నీళ్ళు పోసుకున్నావు ఉడికీళ్ళు పోసుకున్నావు ఫిల్టర్ నీళ్ళు పోసుకున్నావు గట్ట కాదే నేను పొట్టతో ఉన్నానే మరి గట్ట చెప్పిపోయిందా పొట్టతో ఉన్నప్పుడు చెప్పాలి 10 మంది చెప్తే అంత పొటాసు నువ్వు వేస్తే అంత తాగుతారు వారికి పొట్ట మూడు మూడు ఇస్తావు మూరెడు గట్ట కాదే ఓహో నెల తప్పినావా అంటే ఈ మధ్యలో నెలలు కూడా తప్పుతారా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2 నెలలు తప్పినావా నేను తల్లిని కాకపోతానే ఓ పిల్లలు తల్లి అవుతావా కడుపులో పిల్లగాడో పిల్ల ఉన్నది అమ్మ మన సుందరి సువర్ణమయ్యారి నీరతి నల్ల ఎన్నెల్లో కలగంటి మన సుందరి కింద పాలిచ్చే పంటలు ఖరాబ్ అయితే వారికి అట్లా ఎప్పుడు నేర్చుకున్నా పాలిచ్చే పంటలు బాత్రూమ్ ఏమి అంత పప్పు చాడు మెత్తలే పడతాయి ఓ మునక్కాయలు ఓ సాంబార్ ఓ ఏం లేదు పాలవచ్చి తక్కిన తింటే వారం రోజుల కాకలే మంద మామిడి పళ్ళ పడగస్తామమ్మ మైదాకు ముట్టాలు మరి మరి మీకు రాజారే కట్టగా బండిలకు స్టైల్ మరి ఇట్లున్న మనుషులు మైదాకు ముద్దలు ఏం పని చేస్తే ఎన్నో మింగండి ఇట్లున్న మైదాకు ముద్దలు తింటే మరి పుట్టబోయే పిల్లైనా పిల్లగాడైనా నీ లెక్క నా లెక్క ఎర్రగా తెల్లగా వైట్ గా పుడతారవ్వా మరి డోలు కొట్టినావా ఏం చేశాడు డోలు కొట్టే మల్లేష్ గారు డోలు కొట్టే మల్లేష్ అబ్బాయి ఏం చేసిందంటే పోయి కాడ కూర్చున్న కాడ జీడి గింజలు తిన్నది పిల్ల పొక్కులు తిన్నది కాడిగా తిన్నది మరి కొత్త పురుగులు ఎక్కువ తిన్నది అందుకే వాడు చెడకర్రే కొట్టింది పాడకావు మావ బొమ్మాయి బిడ్డ తిన్నది రామ రామ రఘు రామదేవా తల్లి మూడు గడియల ముద్ద పిన్న 4 గడియలు అవసరం వేడి పడతాయి 5 గడియల కడుపుల పిన్నని పరమాత్మ అవసరం 6-7 గడియలు 8 గడియలు 9 గడియలు పండుగ 10 గడియలు అగో పందిరి మీద గుండు పసిమ్మ పండుగ ఆతలి ధర మీద ఇప్పుడు కుప్పలు అడ్డం పడ్డదు
కట్టం ఎక్కడ పోతే ఎవడాలి రాయన తల్లి పిల్ల చల్లగా ఉన్నట్టుంటే మా డోలు కొట్టాడు పిల్లానికి తీసుకుపోయి ఎవడాల కాడ దానం చేయబోతుంది దానం చేసి విను గుడికి అయ్యో నాకు వరకు సమ్మక్క దేవుడు ఇట్టే ఉన్నాయి కాదు మా చెల్లెనా ఓ మా చెల్లెకి వరకు సమ్మక్క దేవుడు ఇట్టే ఉన్నది మా చెల్లెకు సమ్మక్క దేవుడు ఇక్కడ కాదు అక్కడ మొదటి మేడాన్ని తీసుకొని గుత్తబట్టి తీసుకొని పోయి గుత్తబస్సు పట్టుకొని పోయి ఆ సమ్మక్క గదిలో అక్కడ మొక్కులు అప్ప చెప్పి మెల్లగానే తీసుకుపోయి పట్టుకొని పోయి సమ్మక్క మే గదిలో అక్కడ మొక్కులు అప్ప చెప్పి ఆ జంపన్న అయితే మొక్కులు అప్ప చెప్పినాక మళ్ళీ దానం చేసాక బోనం చేస్తారా బోనం చేసాక దానం చేస్తారా ఎట్లా చెప్తే నీకేం చేసింది ఒకటి లెక్క పోయి మొక్కలు అప్ప చెప్పి జంపన్న వాడు పోయి కాళ్ళ పసు పెట్టుకొని చెప్పల కన్న పెట్టుకుని నొట్టి కుంకుమ పెట్టుకొని జంపన్న వాడు బండే నాది దండ పాలకుంటే అబ్బేస నాది సిలికలాది కట్టే అబ్బేస నాది సింధి మేడారమే అబ్బేస అబ్బబ్బ నాది వందంత 6 మంటల మండ పట్టే కాదురా ఎవడో పొగలేపిండ్రా ఊరి బిడ్డ అది కాదురా అది కూడా కాదు బిడ్డ అది కూడా కాదు బిడ్డ అది కూడా కాదు బిడ్డ అంతకన్నా కాదు బిడ్డ మరి ఇంత రోజులోనా బాబా మరి ఎవడో పిత్తిండు కదా కుర్చీలలో కూర్చున్న మొగళ్ళకి అంత ఏం భయం అయ్యో వాళ్ళకి తోబందంటే తప్పడం వాళ్ళే ఇట్లా అన్నట్టు అయితే ఏ దవాఖాన అవసరం లేదు బెడ్ అవసరం లేదు బలాంటి షాపే దవాఖాన బలాంటి షాపే బెడ్ ఈ సమయం వచ్చిందంటే బలాంటి షాప్ పోయి ఒక రైస్ షాప్ ఫుల్పాటు తీసుకొచ్చి ముంగడ పెట్టుకుంటే పెగ్గు మీద పెగ్గు హాఫ్ లీటర్ కలక నార్మల్ నార్మల్ డెలివరీ అంటన్నా మంత్రసాని లోగిలలా ఎప్పుడు మళ్ళా మనం ఉంచిపోయాను కడుపు నొప్పి అన్నప్పుడు బిడ్డ కడుపు నొప్పి కాదు పొట్టి నొప్పి అని చెప్పి మంత్రసాని వచ్చి మంత్రులుగా నోట్లే పోసి పొట్ట వేసేసి పొంగ జరిగినప్పుడే అన్న ఊదప్పుదే కన్నమాయరా బుద్ధి పల్లె పోసి మగ మక్కుడు అన్న ఊదప్పుదే కన్నమాయరా బడి పల్లె పోసి మగ మక్కుడు
ఉడే ఉడే అంటే అంటే నా పేరే పిచ్చిరంజా తాడికడ్డలు ఏందో ఎదుగురా మాటికి దొరకానికి కొడుకు ఆ బిడ్డ నా చూడు అయ్యో ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోయినట్టు నాకు వరకు ఆడికెళ్ళేదే అంతేనా చూడు 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 ఎవరో చూడే చిరాంజే ఇప్పుడు వచ్చిన పొలాలని కట్ట పట్టుకుంటారు ఎవరైనా మంచి ఇట్లా ఎత్తుకోవాలి కానీ నీకేమేరక పిచ్చిదానా నువ్వు కన్నదానివా గారిచ్చిందానివా గడ్డ పెట్టిందానివా గుడ్డలు కప్పిందానివా నీకేమేరక పిచ్చిదానా పుట్టిన పొలగల్లా 2 గాలు పట్టి మీదికి రావడితే జాయిరే పెరుగుతారు ఒకవేళ లావట్టకపోతే మన డోర్ పట్ట పొచ్చి దాసి బిడ్డలు ధర్మగాత్రగా 2 పిల్లలు పట్టుకున్నదేవి ఉత్తరం విడిసి మారుమూత్రం కడతామన్నారు పిల్లల గడిబెడి తానం వస్తానన్నారమ్మా పువ్వు తాలి కొంగు తరిగట్టాలి తల్లి దేవిగట్టాలి తల్లికి వారే తల్లి దేవుల కత్తమ్మా తల్లి దగ్గర అధ్వానందుడు మురికి వస్త్రం పెడితే మారు వస్త్రం కడతామన్నారమ్మా అమ్మా కడిపేడి తారాలు తారాలు గడిబెడి తాళం వద్దు పిల్లలు పిల్లలు కట్టున్నారు ఒక కొడుకు ఒక బిడ్డ జనమైతే మాయమ్మ 2 పిల్లగాళ్ళు ఎత్తుకున్న ఆ తల్లి కాక సంతానం అయితే తల్లికైనా సంబరం సంతోషం అన్నారు 2 పిల్లగాళ్ళు ఎత్తుకొని ఆ తల్లి ముద్దాని పిల్లగాళ్ళ రూపులో పోతే ఎంత ముద్దుకున్నది నాగలికి నడి వంక కొడలి పిడి వంక అగో చుక్కల్లో నా పిల్లగాళ్ళు నా కొడుకు నా బిడ్డ ఎంతో చక్కదనం ఉన్నారా అలల్లా తిల్లు లిఖించే చిన్ని నాములే మధుమాణిక్యాలు అల్లా చీకటి వెలుగుని పాప కన్నులే మలగ దీపాలు అన్న వేషం వడి అడుగో కన్న తల్లి ఓడిలా అలల్లా కన్న తల్లి అమ్మ గాలి కట్ట బిడ్డ నువ్వు మళ్ళీ పోతావు ఆ తల్లి కలిగేడు మీద నా పిల్లగాళ్ళ ಹುಟ್ಟಿ అంటే 3 పొద్దుగట్టని మురికి ఇల్లు పోతా ఉన్నారు
5వ రోజు నాడు వాటి మొత్తం 9వ నాడు ఇంటికి వస్తుంది 10-11 రోజులు పుడవేలి కొమ్మతో ఇప్పుడు మేలు పంపుతాను అప్పటికిప్పటికి అనేది అమ్మ మనిషి పుట్టిన 9 రోజులు ముట్టు సచ్చిన 9 రోజులు ముట్టిన అన్నదే మనం తిన్నది మన్ను 10 మంది పెట్టింది అన్నం అగో నా భర్త వచ్చినాక పిల్లగాళ్ళ పేరు పెట్టి ఘనంగా పండుగ చేస్తున్నా ఆ తల్లి భర్త ఏ తోవన వత్తను ఏ దారిన వత్తను ఎదురు చూస్తూ ఉన్నదే అమ్మ ఇంటికాడ ఆ కొడుకు ఆ బిడ్డ పుట్టిన మతలా రాజ్యమే రాజు ఏర్పాటు అందింది మాయమ్మ 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టి తన భార్య గర్భం సక్కని కొడుకు సక్కని బిడ్డ పుట్టింది నా భార్య తన కొడుకు తన కచ్చిరి బంధు పెట్టి రాదు తులసంగా రాదు నల్లని పొగ్గుకు రక్తం తిట్టి సింగరేమికిచ్చిన శ్రీకడి బతుకులాయరా శ్రీకడి బతుకులాయరా గంట కొట్టగా బిలబిల పిల్లలకి అయ్యదెచ్చిన సద్దు రొట్టెను సంబురమ్మతో గంట కొట్టి గడి ఆరవిచ్చి సైడ్ కొట్టి సైకిల్ కడుపుల పేగులు ఖరాబైతే తెల్లమ్మ తెల్లబట్ట పెట్టి తట్టమాసు తలకాయ నొక్కని బట్టని నెత్తిల అగ్గి పరుగును బొక్కుకు పోతే కష్టపెట్టి కంపెనీ దొరలు కంపెనీ కాయలేవిరా ఆయిలు పొందాలయరా పనికాసులచ్చరా కొత్త మీద కొట్టిరు నాటక మాడిరా పిడి దొంగల ఆడికల్లి తులి సంగారాలు ఇళ్ళ మనకు మనకు మిత్తలు గుణసుందరి పొలవడుచుకుంటే ఏం నమ్ముతున్నా గుణసుందరి మన గర్భాన కొడుకో బిడ్డగానే అవునయ్యా మన గర్భాన్ని చక్కని కాంపిల్లలు పుట్టిరయ్యా నాన్నలో నా అచ్చుకొండలు నా ఉజ్జన్నలు నా చక్కెర బుక్కర దొంగలు నా అత్తులు పూతులు గీతులు గాతులు కూస్తులు సో నాన్నడు నాయి కుమారి వరకుమారి బిడ్డ నాయి కుమారి వరకుమారి బిడ్డ రూపులెంతరా చక్కగా బిడ్డ ఇప్పుడు ఇంజవనాలు బిడ్డ ఈ పట్ల నీకు చింతమానిలో బిడ్డ పిల్లలెత్తుగా సమరపడతాడు రాదు సమరపడతాడు సంతోషపడతాడు రాదు కాక సంతానం అయితే ఏ తల్లికైనా సంబరం ఏ తండ్రికైనా సంబరమే మరి గిన్నెలకు నా కొడుకు నా బిడ్డ పుట్టి 21 దగ్గర వచ్చి ఉండు ఇంటికాడ పండుగ పిల్లలు కూడా ఆశపడితే ఎందుకు అన్నం పెడతారు రాజు ఇంటికా పండుగ అయితే రాజమాష పడితే అన్నం పెడతారు అన్నదమ్ములు ఏర్పడితే అక్కయ్యలు ఆశపడతారు ఏ అన్నం పెడతారు ఏ తమ్ముడు ఏం పెడతారా అని రాండి గ్రామస్తున్న ఇంటికాడ పురుగు ఎత్తన కుమ్మరి కమ్మరి సలసాకలు మార్గమాల కొల్లకు పద్మాల శాలి వాళ్ళు తెలిసిన పండితులు వచ్చి అన్నని పొమ్మన్నాడు మరి ఊళ్ళ గ్రామస్తున్న ఇంటికి వచ్చాను ఇట్లా ఉండదు మొత్తం అలంకరణ చేస్తారని పంటలు బట్టి పందిరి వేసినా మిమ్మల్ని కొట్టి నీడా వేసినా మిమ్మల్ని కొట్టి నీడా వేసినా
బట్టి బిడ్డకెత్తా ఉన్నారు గుమ్మల బట్టు కొడుకెత్తా ఉన్నారా ఆడల మీదల్లా సంబరపడతారు చెడుల్లో వస్తా ఉన్నారా ఏడులో వస్తా ఉన్నారు మాట మీద బ్రాహ్మణులు రప్పించిండు ఇంటి మూట అటువంటి అలకలు చేసి ఇంట్లో తొట్టెగట్టి అరవై కానాడు ఉత్తమ ఇద్దరు పిల్లల పేరు పెట్టి బ్రాహ్మణుడు వస్తావా అంటే వచ్చిన బ్రాహ్మణుడు నాటవలేని పంచంగాల కట్ట చేత వచ్చిన పంచంగాల కట్ట చేత వచ్చిన పాలన పంచంగం పాలన ఎత్తులతోనే అడిగిండు సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు సూర్యవన అటువంటి పల్లెల గండన పట్టణ రాజ్యదేశం గండన ఉట్టబాయే నీ భర్త పేరు తులసంగా మారాలి నీ పేరు గుణసుందరి దేవి కొడుకు పేరు అపవాద రాజురా నీ బిడ్డ పేరు రచరా నీ కొడుకు పేరు రచరా అపవాద మల్ల రాజు అన్నరే నీ బిడ్డ పేరు రచరా రూపుగా మల్ల సక్కదరా రూపుకు దగ్గర నీ బిడ్డ పేరు రూపవతి దేవి అన్నరే అందమైన నీ కొడుకు అపవాదుడు రూపక నీ బిడ్డ రూపవతి అపవాదు రూపవతి అని పేరు పెట్టే బ్రాహ్మణులకు దాన గోదాన సువర్ణ దానం ఇచ్చి 6 ఎకరాల అగ్రహార దానం ఇచ్చి బ్రాహ్మణులకు ఎప్పుడు పంపించిండో ఆ బ్రాహ్మణులు అటువంటి చూస్తూ అన్న భుజించి మడి పంచలు పట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోయారు ఊళ్ళ గ్రామస్తులు అన్నది వాళ్ళ ఇంటి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మ పైలవ నీ కొడుకు పైలవ నీ బిడ్డ కాకాక సంతానం అయింది అన్నారు ఊళ్ళ గ్రామస్తులు వెళ్ళిపోయినాక పురుషంగరాజు భార్య కాడుకు వచ్చి బామ ఈ పిల్లగాళ్ళు పైలవ నిలడప్పుడు తొట్టగడితే అప్పుడు కట్ట బాలే తొట్టగట్టి పిల్లగాళ్ళు చదువుకోమని కత్తుల కాడికి వెళ్ళిపోయిండు ఎన్ని నెలలు కదా ఇప్పుడు పునమైనా మంచిగా కనబడతాయి ట్యూబ్ లైట్ కనబడతాయి పెద్ద మనిషి బిడ్డ అన్నట్టుగా ఇంకా నయ్యం గంటే పెట్టుకోరు రేపు కానీ దాసి తొట్టె కట్టిరా తొట్టె కట్టినాం తొట్టె చుట్టూ అన్ని పిచ్చిపోలే కట్టినావా ఈ తాటి కన్నులు ఎక్కడ చూసినా మల్లెపూలు దొరకలే దా చెరువు కట్ట కూడా అన్ని పిచ్చిపోలు కనబడ్డాయి ఏ పూలు ఏదైనా తెచ్చినా తొట్టె కట్టినావా కానీ మీరు సేనల చిలకల మంచి మంచి పాటలు పాడతారు నా బిడ్డ పేరు నా కొడుకు పేరు చక్కని పాట పాడితే నీకు మిక్సీ పెడతా నీకు గ్యాటర్ కొనిస్తా చదువుకున్న బాబు మిక్సీ అయితే నీకు ఇంగ్లీష్ అర్థం కాదు దానికి మిక్సీ పెడతా గ్యాటర్ అంటే తొక్కు నూరుకునేది పెడతా అన్నాడు తొక్కు నూరుకునేదా రోలు రోకలి అదే పనిచేది కానీ మేము పాట పాడితే తీస్తే రాగం తిప్పుతే రోగం ఈడ కూర్చున్నారు కాదు ఇంటికాడ లేచిన ఊరికి రావాలి గాడ కోయిల పాట పడుతున్నారు అన్యులు అన్నీ కానీ ఉన్నులు పోకుండా మంచి పాట చచ్చిపోయిన తోలు కూడా శాతం నన్ను ఎప్పుడు దాస్తారో నువ్వు కోట పట్టుకోరా సంగతి చూసుకుంటా అంటే ఆయనకే చెప్తుంది అలా లాలి లాలమ్మ లాలే లాలి లాలమ్మ లాలే లాలి మీ కురువలం కాదా అలా లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలి శ్రీరామ సిక్కుల్లో లాలి పొన్న కాకరలో లాలి అయ్యో ఈ మంచి మల్లె తోట లాలి రాజు పెట్టే లాలి సీతాకు పెట్టిండు లాలి శ్రీరాముల వాడు లాలి సీతాకు ఉన్నాయే లాలి ఎడలేని సొమ్ము లాలి మీ అత్త వద్దనే లాలి పోతావా బిడ్డో లాలి లాలి ఆటలే లేవో లాలి అయ్యో మీ మామ వద్దను లాలి పోతావా బిడ్డో లాలి మామకు నాకైనా లాలి మాటలే లేవో లాలి
మొగడత్తండో లాలిపోతావా బిడ్డో అయ్యో మొగడికి నాకైనా లాలి సూపులేమో లాలి అయ్యో అతగాడత్తండో లాలిపోతావా బిడ్డో లాలి అవని బాధ్యతో లాలి సర్ది పెట్టి సాగదు నన్ను కొడతాను నిన్ను కొట్టడానికి గుర్తేస్తుంది అంతేనా అంటే గుడ్డ పేర్లు అంటే గున్నాలు దానికి చీరట్లు అన్నట్టు ఇగో నేను పాడాలి ఇక్కడే మాకు మంచి పాడితే పాడవన్నమాట హింస చేసే కాకి హంస కాదు తొత్తు దాసి దొరసాని కాదు అగో బొక్క గంకే కుక్క పులి కాదు అన్నరే అమ్మా నాగస్వరం పాట నాగుపాము కెరక మనదినే మంజీర ఉన్న కేమెరక గంటలు మొగలు మోసేది గంగెద్దు కెరక మురికి మడలు ఉన్న దున్నపోదు కేమెరకనే అమ్మా నా బిడ్డకు నా కొడుకు చక్కని పాలు తినేవాడు నా తల్లి తొట్టి కడుపుతోని అమ్మ లవణ ప్రవణ శ్రీశైలవాస జోలాలి జోజో అందుకోరా అపవాద జోలాలి జోజో శీలాబాల జోలాలి జోజో నిర్మమాల సర్వదర్శన జోలాలి జోజో ముద్దురాశా వంశ తీరా జోలాలి జోజో ముద్దులయ్యో మోహనంగా జోలాలి జోజో ఎన్నాకు ఎచ్చేవు జోలాలి జోజో ఎత్తేమో గిన్నె కొడక జోలాలి జోజో ఎల్లా నా ఊలదోలు జోలాలి జోజో నీ మీద మామలు కొడక జోలాలి జోజో కొడక పాలకు ఎచ్చేవు జోలాలి జోజో పట్టేవో గిన్నె బిడ్డ జోలాలి జోజో అనవోయి కన్న కొడుకు జోలాలి జోజో అంగి వరేసేనమ్మ జోలాలి జోజో మీ కొడుకు మీ బిడ్డ టాయిలెట్ వస్తే వింటున్నావా బయట పోతే ఏం చేయాలి అయ్యో డైపర్ మార్చాలా మరి నువ్వు వేయచ్చాను అయ్యో ఇద్దరు- ఏ టూబ్ టైం మారుతారా కొండపోయి కోయిలమ్మ జోలాలి జోజో కొమ్మల్లాడచనమ్మ జోలాలి జోజో ఇద్దరు పిల్లగల్లా తల్లి కాకి నమ్మకుండా గద్దకు నమ్మకుండా వరిసిద్దులు పెట్టి వరిమునక లెక్క సాదుకుంటాంది అగో పిల్లగాళ్ళు లేక లేక సంతరమైనగా సంబరంగా సాదుకుంటాంది మరి ఆ తల్లి గర్భం పడినందుకు పక్షి పిల్ల ఒక్కనాడు మంచిగా లేదు గండవేరి పక్షులకు నువ్వులు నూకలు వస్తుంది పక్షి పిల్లలు దాస్తుంది పిల్లగా సాదుకుంటా ఉన్నదా అట్లా కొన్ని రోజులు గట్ట ఉన్నాయా ఈనామోనో గట్టయా అంటండేగా పిల్లలు నెలవారం పిల్లల 2 నెలల పిల్లలు అంటే పిల్లగాను 3 నెలల పిల్లగాను 3 నెలల పిల్లగాను అయినప్పుడు ఆ తల్లి పక్షి పిల్ల మరిచి ఉంటుందా ఈ పక్షులు చూసినా నాకు దీవనార్థి పెట్టి నన్ను మరి సాధిన తల్లి కడుపుసాల ఉన్న నాకు కడుపు బండింది అని కొడుకు బిడ్డ లేక పక్షి పిల్లలు ఆదుకుంటుంది ఈ పిల్లగా అలా సాది పెంచి పెద్ద ఎత్త ఉన్నదేమో అటువంటి గండవేరి పక్షులు ఇంటి ముంగట కలియాప వృక్షాల మీద అటువంటి గూళ్ళు పెట్టి కూడి కుర్తులు వండి రాజా ఏం చేయాలా ముచ్చట మీకే మా ముచ్చట మాకే 2 కలియాప వృక్షాల మీద గూళ్ళు పెట్టి అటువంటి 2 పక్షి పిల్లలు అటువంటి చూడు మరి గుడ్లు పెట్టిన ఆడి గండవేరి 2 గుడ్ల మీద పౌడు పెట్టినప్పుడు 21 రోజు నాడు ఆ గుడ్డు వలిగి 2 పిల్లలు ఎప్పుడు బయటికి వచ్చినాయో
తలమాల రోగమైన వస్తున్నదా తలమాల రోగమైన వస్తున్నదా ఆది నారాయణుడా నారాయణ ఊరిలోనే ఉన్న అడిగండ వేరు పక్కి 2 పిల్లల వదిలి పెట్టి తలమాల రోగం వచ్చి గిరగిర తిరిగి గుట్లకెళ్ళి కింద పడి ఇయా విలవీల పానాలు పోతున్నాయా విలవీల పానాలు పోతున్నాయా విల 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 అడిగండ వేరు పక్కి ప్రాణం పోయినప్పుడు